హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధిక. ఈరోజు మనం తోటకూరతో పుల్లగూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే ఆలు ఫ్రై కూడా చేసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 కట్టలు తీసుకున్నానండి తోటకూర. శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసి ఇలా పాత్రలో పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలోకి ఒక 3 టమాటాస్, మిర్చి, ఆనియన్, చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా తీసుకున్నానండి. అలాగే పసుపు వేసుకొని కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను గ్యాస్ మీద పెట్టి మూత పెట్టుకుంటున్నానండి, ఉడికించుకుంటున్నాను. ఇదిగోనండి, ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉడికింది. ఇంకా వాటర్ బాగా ఉన్నాయండి, కాబట్టి ఇంకాసేపు ఉడికించుకుందాము. ఈలోపు ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆలు ఫ్రైకి నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని ఒకసారి కలబెట్టుకుందామండి. ఉప్పు ముక్కలకు బాగా పట్టలేటట్టు కలబెట్టుకోవాలి. ఇదిగోనండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తానండి, అందుకని కలర్ అలా ఉంది, ఎల్లో కలర్లో. ఇదిగోనండి, ఇందులో ముక్కలు వేసుకొని కలబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి. ఈలోపు తోటకూర ఉడికిందో లేదో చూసుకుందాం. తోటకూర అయితే ఉడికిందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తోటకూర అయినా పప్పు అయినా ఎక్సెస్ వాటర్ని ఇలా తీసుకొని మెదుపుకుంటే త్వరగా మెదుగుతుంది, మెత్తగా అవుతుందండి. వాటర్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, వీడియోలో చూపిస్తున్నట్లు నేను పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటున్నాను. ఇప్పుడు ఆలు ఒకసారి కలబెట్టుకుందామండి. ఇదిగోనండి, ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పోపు వేసుకుంటామండి తోటకూరకి. పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పోపు గింజలు యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలబెట్టుకొని వెల్లుల్లిని బాగా ఫ్రై అవ్వనిద్దాం. పోపు బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇదిగోనండి, ఫ్రై అయినాయి. ఇందులో ఇప్పుడు పోపు గింజలు యాడ్ చేశాను. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దామండి. ఇదిగోనండి, ఎండుమిర్చి యాడ్ చేశాను. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకుందాము. పోపు అయితే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదిగోనండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. చాలా బాగుంటుందండి. ఇందులోకి ఏదో ఒక ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇదిగోనండి, ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఆలు చూద్దామండి. ఇప్పుడు ఆలు ఫ్రై అయిపోయాయి. ఇందులోకి వెల్లుల్లి కారం యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇదిగోనండి, ఇలా ఫ్రై అయ్యాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.